హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్గా పాకిస్తాన్ మరియు ఇండియా మధ్య ఏదైతే యుద్ధం తాత్కాలికంగా విరమణ చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మే 12వ తారీఖున ఫర్దర్గా చర్చలు కొనసాగుతాయి అని చెప్పేసి తాత్కాలికంగా యుద్ధాన్ని అయితే వాయిదా వేయటమే జరిగింది. ఒక రకంగా సీజ్ ఫైర్. దీన్ని స్వయాన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే ప్రకటించడం జరిగింది. అయితే ఈ విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి మీద తీవ్రస్థాయిలో విమర్శలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే ఇప్పుడు ఎలాంటి హామీలు లేకుండా, అంటే పాకిస్తాన్ నుంచి మనకి ఎలాంటి హామీ లేదు. ఏంటి అంటే మేము ఉగ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేయం, భారతదేశానికి మేము ఇబ్బంది కలిగించాం అని చెప్పేసి ఎలాంటి హామీ లేకుండా యుద్ధంలోకి దిగిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు అనే విమర్శలు అయితే ప్రధానంగా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ పరిస్థితి జరిగిన తర్వాత అందరూ కూడా ఇందిరాగాంధీ గారిని ఉదాహరణ చూపెడుతున్నారు అన్నమాట. ఎందుకు అంటే 1971లో ఇందిరాగాంధీ గారు ఒక ఒంటరి మహిళ, ఆమెకి ఏ దేశం కూడా సపోర్ట్ చేయలేదు. అయినా కానీ ఆమె తన ఒక్కతే ఏదైతే బంగ్లాదేశ్ విమోచనం చేయడంతో పాటు దాదాపు 90,000 మంది సైనికుల్ని ఏదైతే ప్రాణాలతో పట్టుకొని సరెండర్, ముఖ్యంగా పాకిస్తాన్కి సరెండర్ చేయించింది. అంటే ఇప్పుడు పాకిస్తాన్తో పోల్చుకుంటే ఇప్పుడు మనం చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాం. ఆర్థికంగా కానీ, మిలిటరీ పరంగా కానీ అన్ని రకాలుగా పాకిస్తాన్ అనేది ఎక్కడో పాతాళంలో ఉంది. ఇండియా అనేది ఇప్పుడు ఒక స్థాయిలో ఉంది. అంటే ఎలా అంటే వాళ్ళకన్నా ఒక 3-4 రెట్లు స్ట్రాంగ్గా ఉన్నాం. కాకపోతే ఏదైతే ఇందిరాగాంధీ అప్పుడు యుద్ధం చేసినప్పుడు మనం ఇంత స్ట్రాంగ్గా లేము. ముఖ్యంగా పాకిస్తాన్ మనకన్నా ఒక రకంగా స్ట్రాంగ్ ఉంది అప్పట్లో. ఎందుకంటే అమెరికా వాళ్ళకి మిలిటరీ పరంగా తోడ్పాటు చేసేదన్నమాట, హెల్ప్ చేసేది. అంత స్ట్రాంగ్గా ఉన్న పాకిస్తాన్తోనే ఏదైతే ఇందిరాగాంధీ పోరాడినప్పుడు ఇప్పుడు మనం పాకిస్తాన్ కన్నా ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాం. మరి ఎందుకు నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ నుంచి ఎలాంటి హామీ లేకుండా సీజ్ ఫైర్కి అంగీకరించాల్సి వచ్చింది? నరేంద్ర మోడీ గారి యొక్క బలహీనత మరి ఇంత 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 చేతగాకుండా ఉందా అన్న విమర్శలు అయితే చాలా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇందిరాగాంధీని ట్విట్టర్ వేదికగా ట్రెండ్ చేస్తున్నారు. ఒక మహిళ ఆ రోజుల్లోనే అంత గడగడలాడించింది. ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా, ఇంత ధైర్యంగా ఉన్న వ్యక్తి, నేను గొప్ప నాయకుడిని అనుకునే చెప్పే వ్యక్తి పాకిస్తాన్ నుంచి ఎలాంటి హామీ లేకుండా ఇలా 3 రోజులకే యుద్ధాన్ని ముగించడం ఏందన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి మీద అయితే వస్తూ ఉన్నాయి. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో ఇందిరాగాంధీ యొక్క గొప్పతనాన్ని చాలా పెద్ద ఎత్తున చాటుతున్నారు. ఎందుకు అంటే ఆ రోజు అన్ని దేశాలు ఒత్తిడి పెట్టినా కానీ, అంత ఇబ్బంది పెట్టినా కానీ, ఏ దేశం సపోర్ట్ లేకపోయినా కానీ, ఇంత ఆర్థికంగా లేకపోయినా కానీ ఆ రోజు ఆమె పాకిస్తాన్ని దాదాపు 90,000 మంది సైనికుల్ని పట్టుకొని బంగ్లాదేశ్ విమోచనం చేపించింది. మనం ఇంత స్ట్రాంగ్గా ఉండి ఇంత బలంగా ఉన్న నరేంద్ర మోడీ 3 రోజులకి ఎందుకు కాల్పుల విరమణ చేయాల్సి వచ్చిందన్న విమర్శలు అయితే చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. మరి దీని మీద బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ గారు ఎలా తిప్పి కొడతారనేది చూడాలన్నమాట. ఫర్దర్గా ఏదైతే మే 12వ తారీఖున చర్చలు జరుగుతాయి అన్నారు కదా, మరి అప్పుడు ఈ చర్చల ప్రకారం అప్పుడు ఏం చెప్తారనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఓవరాల్గా అయితే ఈ యొక్క సీజ్ ఫైర్ అనేది ఒక రకంగా నరేంద్ర మోడీ గారికి ఒక పెద్ద సెట్ బ్యాక్ అని మనం చెప్పుకోవాలన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.